తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. అంటే దేవుని ఏర్పాటు, విశ్వాస సంబంధమైన ఏర్పాటు అంటే కింద దేవుని గృహ నిర్వాహకత్వముతో సంబంధము లేనివి. వంశావళులు, ఆ పేరు ఇక్కడుంది, ఈ పేరు అక్కడుంది, ఇది వేరే వేరేగా ఉంది అని రకరకాలుగా బైబిల్లో కొంచెం తేడాలు ఉన్నాయి అని వాదించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ విమర్శకులు. వాళ్ళు బైబిల్ విశ్వాసులు కాదు, బైబిల్ విమర్శకులు. అలాంటి వాళ్ళ వాదనలను మీరు లక్ష్య పెట్టొద్దు. బైబిల్లో మీరు పట్టించుకోవాల్సింది ఒక్కటే పాయింట్. రక్షకుడు ఎవరు, ఆ రక్షకుడిని ఎలాగ మన హృదయంలో స్వీకరించాలి, ఆయన సిద్ధపరిచిన రక్షణ ఎలా పొందాలి, రక్షణలో ఎలా ఎదగాలి, ఎలాగ సంపూర్ణ సిద్ధి పొందాలి, ఆ రక్షకుని సారూప్యములోనికి ఎలాగ నేను ఎదగాలి. ఇది దేవుని గృహ నిర్వాహకత్వం. దీనితో సంబంధం లేదు, ఒట్టి ఆర్గ్యుమెంట్లతోనే సంబంధం ఉన్న విషయాలు మీరు అసలు పట్టించుకోవద్దని ముందు నేను చెప్పానా, పౌలు చెప్పారా? సరే, పౌలు చెప్పిన మాటనే నేను కూడా చెప్పాను. పౌలు చెప్పిన మాటే నేను చెప్పాను. పౌలు చెప్పిన మాటే నేను చెప్తే అప్పుడు నేను కుక్కనా, నన్ను విమర్శించినవాడు కుక్కనా? ఏమండి చెప్పండి. మరి కాబట్టి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. మన ఓఫీర్ మినిస్ట్రీస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క అడ్మిన్స్ అందరూ కూడా ఎవడెవడైతే ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు పోస్టింగ్ చేస్తున్నాడో వాళ్ళందరినీ కూడా డిలీట్ చేసి, అన్ఫ్రెండ్ చేసి, బ్లాక్ చేసేయండి. ఇది నా ఆజ్ఞ. వాళ్ళ మాటలు విన్నందువల్ల ఒక పాపి రక్షణ పొందడు, రక్షణ పొందిన వాడు ప్రార్థనాపరుడు కాడు, యేసు పోలికలోనికి రాడు, ఏ లాభము లేదు. నా పాపులారిటీని చూసి అసూయ, అతన్ని మీరు అంతగా నమ్మకండి, అంత గుడ్డిగా నమ్మకండి అని వాడి బాధ ఏంది? నా పిల్లలు నన్ను నమ్ముతారు, గౌరవిస్తారు. పైన దేవుడు, మాకు భూమి మీద ఓఫీరయ్య గారు, అంతే, మాకు ఇదే మా నాయకత్వం అని చెప్పి నా పిల్లలు ఒక గురి కలిగి ఉంటారు. అది వాళ్లకు పళ్ళల్లో కారం పెట్టినట్టు, కింద నుంచి గుంటూరు మిరపకాయ పెట్టినట్టు మండుతున్నాడు. కనుక నన్ను ఎట్లాగైనా అన్పాపులర్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసేవన్నీ ఇట్లాంటి తిక్కవాదనలే. బైబిల్లో పొరపాట్లు ఉన్నాయి అనేది ఆ మెసేజ్లో నా కంక్లూజన్ కాదు. కంక్లూజన్ పట్టించుకోరు, ముగింపు ఉందే, ఆ ముగింపు ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అయ్యగారు అనేది పట్టించుకోరు. సందర్భవశాత్తు ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇలాగ అంటున్నారు అని చెప్తాను చూడండి, దాన్ని కట్ చేసి ఇలాగ బైబిల్లో తప్పులు ఉండవు ఓఫీర్ గారు అన్నాడు. అది కంక్లూజన్ పెట్టడానికి దమ్ముంటే ఆ మెసేజ్ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి ఆ ముక్క నువ్వు తీసుకున్నావో దాని ముగింపు ఏమిటో పెట్టి ధైర్యం ఉంటే, యథార్థవంతులు అయితే నేను వెంటనే దానికి మెసేజ్ పెట్టా కింద కామెంట్లో. నువ్వు యథార్థవంతులు అయితే నేను పెట్టిన మెసేజ్ అంతా అప్లోడ్ చేసి కంక్లూజన్ ఏమి ఇచ్చానో చెప్పరా, నువ్వు యథార్థవంతుడు అయితే అని నేను పోస్టింగ్ పెట్టా. మొత్తం ఆఖరి దాకా వింటే విషయం తేటతెల్లం అయిపోతుంది. బైబిల్లో తప్పులు ఉన్నాయని ఒక్కనాటికి నేను చెప్పలేదు. అలాగే విమర్శకులు అంటున్నారు. మీరు మాత్రం శిలువలో వ్రేలాడిన యజ్ఞ పురుషుని మీద దృష్టి ఉంచండి, వాక్య సారాంశ సత్యము మీద దృష్టి పెట్టండి. బైబిల్లోనే ఎన్నో సంగతులు మనకు అర్థం కాని ఉండొచ్చు. మనకు కావలసింది యేసయ్య, వాక్య సారాంశము, ఏ రీతిగా పరలోకం చేరాలో ఆ మార్గమే మనకు ప్రాముఖ్యం. మిగతావన్నీ మనకు అవసరం లేదు. విమర్శకుల మాటలు పట్టించుకోకండి, అంటే బైబిల్ విమర్శకుల మాటలు పట్టించుకోకండి. మన కన్నులు దేని మీద నిలవాలి? గురిగా మన కన్నులు సిలువ వేయబడిన యేసు మీద మన దృష్టి నిలపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత క్షేమాభివృద్ధికరమైన బోధ చేస్తుంటే నువ్వు నాన్ సెన్సికల్ ప్రీచర్, సేటన్ అపాయింటెడ్ యూ యాజ్ మోసగాళ్ళకు మోసగాడు అంటున్నాడు. డబల్ గుడ్డోడు కదా. ముఖం మీద కళ్ళు లేకుండా పర్లేదు, కానీ లోపల కళ్ళు కూడా దుబ్బేసినాయి. అది ప్రాబ్లం. మరి ఖచ్చితంగా పౌలే చెప్పిన బోధన చెప్తే, బైబిల్లో ఉన్న వచనాలు ఎత్తి చెప్తే దాన్ని విమర్శించేవాడు అని ఏమంటారు?
కుక్క కదా వాడు. ఆ. ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఒక ఆయన అన్నాడు, ఓఫీర్ గారి గ్రంథాలలో మీరు ఆ పాయింట్ ఈ పాయింట్ అని లాగి కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు. సరే, గ్రంథాల సంగతి వదిలేయండి. ఆయన ఎన్నో పాటలు రాశాడు. ఆ పాటల ద్వారా మేము ఎంతో ఆశీర్వదింపబడ్డాము. మరి దాని విషయం ఏమంటారు? ఆయన దేవుని సేవకుడే కాకపోతే అలాంటి పాటలు ఎట్లా వస్తాయని ఒక ఆయన ప్రశ్నేశాడు. ప్రశ్నిస్తే ఈ కుక్కల గుంపు లీడర్ ఉన్నాడు ఇప్పుడు, అబ్షాలోం, పెద్ద కుక్క. వాడు ఏమంటాడంటే, ఈవెన్ సేటన్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఆయనకు పాటలు రాసి రాగాలు కట్టి ఇవన్నీ చేసేది టాలెంట్ ఉండొచ్చు, సైతానుకు కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి తెలుసా అని జవాబిస్తున్నాడు. అంటే సైతానుకు చాలా తెలివి ఉన్నట్టు రంజిత్ తోఫీర్కు తెలివి ఉందట, సైతాన్ లాగా నేను జ్ఞానవంతున్నట. అది కూడా ఒప్పుకుంటా, అది నేను చెప్పిన మాటే. వాడు పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరి. వాడి జ్ఞానాతిశయము చేత వాడు గర్వించి చెడిపోయాడు. నేను చెప్తున్నా కదా, సైతానుకు జ్ఞానం ఉంది, మరి దైవజనులకు కూడా జ్ఞానం ఉంది. కానీ సైతాను తన జ్ఞానము చేత సాతాను జ్ఞానము చేత ఒక పాట రాసి ఒక పాపిని రక్షణలోకి నడిపించగలడా? సాతాను తన జ్ఞానము చేత ఒక పాట రాసి కృంగిపోయిన వారిని లేవనెత్తి ఆదరించి విశ్వాసంలో స్థిరపరచగలడా? కెన్ సేటన్ డూ దట్? మరి ఆ మాత్రం తెలివి లేదు వాడికి. ఎందుకంటే వాడు పెద్ద కుక్క. విన్నారా? నా పాటలు విని బ్రతికిపోయానని చెప్పారు ఎలీషానా అన్నగారు. ఓఫీర్ బాబు, నీ పాటలు విని బ్రతికిపోయాను, లేకుండా నేను చచ్చిపోయేవాడిని అన్నారు. బీజే పాల్ గారు అన్నారు, బాబు నీ పాటలు విని నేను బ్రతికిపోయానని. అలాగా మరి మొన్నటికి మొన్న మన సమకాలీనుడు, మన హోసన్నా మినిస్ట్రీస్ నాయకులైనటువంటి జాన్ వెస్లీ గారు, ఆయన కూడా మరలి రండి దైవజనం అనే పాట మీద వ్యాఖ్యానం, హ్యాట్స్ ఆఫ్ టు రంజిత్ తోఫీర్ అన్నారు. షాలిమన్న గారు లక్షల మందిని ప్రభులో నడిపిస్తున్న దైవజనుడు. ఇలాగా ఇక ఒకరు ఇద్దరనేమి లక్షలాది మంది. అద్భుత కుమార్ గారు అసలు మనందరికీ తండ్రి లాంటి వాడు, ముదునూరుపాడు అద్దెంకి జానయ్య గారు. ఆయన ప్రశంసించాడంటే సైతాను జ్ఞానము లాంటిది ఓఫీర్ జ్ఞానం. అంటే ఇంతమంది దైవజనులకు సాతాను క్షేమాభివృద్ధి కలిగజేయగలడా? ఓఫీర్ గారి పాటలు విని నేను రక్షణ పొందాననేవారు వేల మంది ఉన్నారు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అయ్యగారి పాట విని నేను ఆ ప్రయత్నం మాని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి యేసయ్య కొరకు బ్రతుకుతానని తీర్మానించుకున్నవారు వందలాది మంది ఉన్నారు. ఇక ఆ రోజు ఆఖరండి, నేను చచ్చిపోదాం అనుకున్నా, ఎవరో ఎక్కడో ప్లే చేశాను అయ్యగారి పాట. ఆ స్వరం వినగానే నేను ఆ ప్రయత్నం మానేశానని చెప్పిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు. సాతాను జ్ఞానము చేత ఒక ఆత్మహత్యను ఆపుతాడా? కృంగిన వాడిని లేవనెత్తుతాడా? గాయపడ్డవాడిని ఆదరిస్తాడా? సాతాను జ్ఞానము చేత చీకటిలో ఉన్నవాడిని రక్షణలోకి నడిపిస్తాడా? మరి ఇవన్నీ జరిగిన తర్వాత దీన్ని సైతాను జ్ఞానం అన్నాడు. మరి వాడిని ఏమనుకోవాలి? కుక్క అనుకోవాలా, లేకుంటే ఇంకేమనుకోవాలా? ఇలాగా దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడికి విరోధంగా మాట్లాడే దుష్టులైన పనివారు చాలామంది ఉన్నారు. అదంతా ఇల్లాజికల్, వాళ్ళకే తెలుసు. 1400 కాదు, ఇప్పుడు ఇంకా 2000 పైచిలుకు సంఘాలైన పాత లెక్క చెబుతున్నాం. పాత లెక్క 1400 అంటున్నాం. ఇప్పుడు పంజాబ్లో సంఘాలు, ఒరిస్సాలో సంఘాలు, మహారాష్ట్రలో సంఘాలు, యూపీలో సంఘాలు. నిన్నటికి నిన్న ఒక కొత్త సహోదరుడు లక్నో నుంచి వచ్చాడు. ఎన్ని కొత్త సంఘాలు! మరి వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను నేను. మసూర్కర్ అనే ఒక సహోదరుడు, విశిష్ట్ అనే ఒక బ్రాహ్మణ కాన్వర్ట్, ఆయన రక్షణ పొంది సేవ చేస్తున్నాడు. మనోజ్ కుమార్ అనే ఇంకొక పాస్టర్ గారు, ఆయన అడ్వకేట్. ఇలాగా చాలామంది, కుల్దీప్ సింగ్
ఆయన పంజాబీ, ఆ టర్బన్ గిర్బన్ పెట్టుకొని ఉంటాడు, మంచి సంఘాలు నడిపిస్తున్నాడు ఆయన. ఇలాగా ఇన్ని ప్రాంతాలలోని వాళ్ళు వస్తూనే ఉన్నారు, రక్షణ అనేక మంది పొందుతున్నారు, బాప్తిస్మాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో సంఘాలైనాయి, హర్యానాలో, ఆగ్రాలో నడుస్తూనే ఉన్నాయి సంఘాలు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, పరిశుద్ధాత్మ కార్యము జరగకపోతే ఇంతమంది రక్షణ పొందరు, ఇన్ని సంఘాలు కట్టబడరు. ఒక ఆత్మరక్షణ పొందితే ఎవరి కార్యం అది? పరిశుద్ధాత్మ కార్యం, దేవుని కార్యం. ఒక సంఘం కట్టబడితే ఎవరి కార్యం? దేవుని కార్యం. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. నేను దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యగారి మాట నన్ను ఆదరించిందంట. నాకు ఒక ప్రశ్నకు సమాధానం దొరకక నేను బాధపడుతున్నప్పుడు అయ్యగారి ద్వారా సమాధానం వచ్చిందంటాడు. రకరకాలుగా జనాలు సమకూర్చబడుతూ ఉంటాయి. ఆయన దేవుని సైతాన్ కూడా చాలా తెలివిగలడు, టాలెంట్ అన్నాడంటే 100% మనం ఏమి పశ్చాత్తాపడే అవసరం లేకుండా చెప్పొచ్చు. ఏంటంటే వాడు ఒక పెద్ద కుక్క, బొచ్చు కుక్క కాదు, బొచ్చు లేని కుక్క, బొచ్చు ఊడిపోయిన కుక్క. వాడికి అంతకంటే వానికి గౌరవము అవసరం లేదు. ఇంతకు నా ప్రసంగం ఏంటంటే, కుక్క వలె వారు మొరుగుచు పట్టణము చుట్టూ తిరిగెదరు, సాయంకాలమున మరల వచ్చెదరు అనే విషయాన్ని చెప్పడానికి దావీదు ఈ పాటను ఏమని ప్రారంభించాడు? కుక్క వలె వారు వచ్చుచున్నారని కుక్కతో మాట్లాడా, దేవునితో మాట్లాడా? అది నా పాయింట్, అది నా మెయిన్ మెసేజ్. ఏమండి, కుక్కలన్నీ వస్తున్నాయి అనే విషయం ఎవరికి చెప్పాడు? దేవునికి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కాదు, వాళ్ళకు కూడా ఒక ఛాయిస్ ఇస్తున్నా. అసలు మేమే భక్తులము, రంజీ తోఫీరే మంచోడు కాదు అనుకుంటే వాళ్ళు మోకరించి రంజీ తోఫీర్కి అగేన్స్ట్గా ప్రార్థన చేయాలి. ఇది నా సవాల్. మోకరించి రంజీ తోఫీర్ను దేవుడు శిక్షించాలి. దేవా ఆయన ఇన్ని తప్పులు చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయరా. నువ్వు కుక్కవు కాకపోతే ఈ పని చెయ్యి. కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నవి అని దావీదు ప్రార్థన ఎవరికి చేశాడు? మరి మనం కూడా ఇప్పుడు దేవునికి చెప్పుదాం. మన విమర్శకులు కూడా ఎవరికి చెప్పాలి? అక్కడికి పోయినాక కన్ఫ్యూజన్ లేదు. ఎవడు కుక్కనో ఎవడు దేవుని గొర్రె పిల్లనో ఆయనే తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు నిస్వార్థముగా ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడ్డారో, ఎవరు దేవుని రాజ్య నిర్మాణం కొరకు ప్రయాసపడ్డారో, ఎవరు యెజబెలు కార్యాలు లయము చేయడానికి ప్రయాసపడ్డారో, ఎవరు ఒక భక్తునికి విరోధంగా గుంపు కూడి కుట్రలు చేశారో, దేవుడే అంతిమ తీర్పరి. అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎవడైనా నోరు మూసుకోవాల్సిందే. లేకపోతే దేవుని కూడా దూషిస్తారా? దేవా నీ తీర్పు తప్పంటారా? అంటారేమో. అంటే మరి దానికి శిక్ష కూడా ఉంటుంది అక్కడ. కనుక యు ఆర్ ఎ ఫూల్ అంటే యు ఆర్ ఎ ఫూల్ అని మనుషులు అనుకోవచ్చు. అరే తుమ్ కుత్తేహో నువ్వు కుక్కవరా అని మనుషులు అనుకోవచ్చు. కానీ ఆ దేవాది దేవుని ముందుకు వివాదం తీసుకెళ్ళినప్పుడు ఈ భూమి మీద యథార్థవంతులైతేనేమో ఇక్కడే గ్రహిస్తారు. ఎందుకంటే ఈయన సైతాను వంటి జ్ఞాని అయితే పాపులు ఎలా రక్షింపబడతారు? ఈయన సైతాను వంటి జ్ఞానంతోనే పాటలు రాస్తే బాధలో ఉన్న వాళ్ళు ఆదరణ ఎట్లా పొందుతారని ఆలోచించే న్యాయవంతులు ఉంటారు. సరే, అంత లేకపోయినా మరి పైకి వెళ్ళిన తర్వాతనైనా తెలుస్తుంది. అరే నీ ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు, అనేక మందిని రక్షణలోకి తీసుకొస్తున్న ఒక భక్తునికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడారు అనేది దేవుడు అడిగే స్థలమే క్రీస్తు న్యాయపీఠము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మనము సీరియస్గా ప్రార్థనా పోరాటం టేకప్ చేద్దాం. నా దేవా, ఇదిగో సమాజంలో కుక్కలు ఎక్కువైపోతున్నాయి, సమాజంలో వ్యర్థ విమర్శలు ఎక్కువైపోతున్నాయి, అన్యాయమైన విమర్శలు ఎక్కువైపోతున్నాయి. దేవా నువ్వు దిగిరమ్మునైనా అని ప్రార్థన చేయాలి. దేవుడు ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి మనం అందరం కూడా ఇది ప్రార్థనా సమయం. ఇవాళ మన ప్రార్థనా అంశం ఏంటంటే, అధిక ద్రోహులు, దుష్టులైన పనివారు, తర్వాత దావీదును పౌలును ప్రభువైన యేసును చుట్టుముట్టిన ఆ కుక్కల యొక్క వారసులైనటువంటి ఆధునిక కుక్కలు, వీళ్ళ మీద దేవుడు తన బ్రహ్మాస్త్రం ప్రయోగించాలి.
దేవుని ఉగ్రత దిగి రావాలి అని మనం ప్రార్థన చేద్దామా వద్దా? చేయడం న్యాయమేనా కాదా? దేవుని ముందుకు తీసుకెళ్ళాలా లేదా? నా చుట్టూ కుక్కలు వచ్చిన దేవుడు దావీదు దేవునికి చెప్పాడా లేదా? యేసయ్య దేవునికి చెప్పాడా లేదా? గనక మనం కూడా దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కుక్కతో చెప్పలే, ఎందుకే కుక్క ఇలా వస్తున్నామని కుక్కతో అంటే దానికేం తెలుసు? దానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, బోబో ఒక్కడే వస్తుంది. గనక దావీదు కుక్కతో మాట్లాడలేదు, దేవునితో మాట్లాడాడు. మనం కూడా అదే పని చేద్దాం. వాళ్ళు కూడా దావీదులు అయితే వాళ్ళు అదే పని చేయాలి. పైకి పోయిన తర్వాత వివాదం సెటిల్ అయిపోతుంది. భూమి మీద బ్రతికినంత కాలం ఈ ఊరు కుక్కలని మనం కొంచెం ఓర్చుకోవాలి. వానికి ఇంకో పని లేదు కదా, బో అంటూనే ఉంటాడు. మనకు సంబంధించిన సోషల్ మీడియా అంతట్లోంచి వాళ్ళను గెట్ అవుట్ అని బయటికి వెళ్ళగొట్టేసి మనము భక్తి సాధన మీద దృష్టి పెడదాం. వాడు ఎంతైనా అరవని మనకు అసలు సంబంధం లేదు. వాడికి జవాబు ఇచ్చే అవసరం మనకు, వాడిచ్చే సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. ప్రభువునందు నాకున్న పనికి ఫలము మీరుగారా అన్నాడు పౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాదోపవాదాల్లో మనం ఎప్పుడు తగ్గం, ఎవరికంటే మనం ఇప్పుడు చెప్పాను కదా నేను 2 సందర్భాలు. ఓఫీర్ గారు బైబిల్లో తప్పున్నది అన్నాడంటే ఆ సందర్భం వేర్రా, నీకు దమ్ముంటే మొత్తం అది ప్లే చేసి చూస్తే కంక్లూజన్ తెలుస్తుంది, చెప్పా కదా. అలాగే మరి సాతానుకు కూడా టాలెంట్స్ ఉన్నాయని వాడు పెద్ద కుక్క అన్నాడంటే, జ్ఞానం ఉండొచ్చు కానీ దాని ద్వారా ఆత్మల రక్షణ పొందరు, సంఘాలు కట్టబడవు, విశ్వాసులు సత్యంలో పరిశుద్ధతలో ప్రతిష్ఠించబడరు. మొన్న కిరణ్ కుమార్ అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. అయ్యా నేను ఓఫీరిస్టును కాదు, కానీ మీ ద్వారా ఎంతో నేర్చుకున్నాను, విశ్వాసంలో బలపడ్డాను, పరిశుద్ధాత్మను పొందానని చెప్పాడు ఆయన. మరి అది సైతాన్ చేయగలడా? చేయలేడు. ఎవరు చేయగలరు? పరిశుద్ధాత్మ దేవుడే చేయగలరు. అలాగ పరిశుద్ధాత్ముడు వాడుకున్న ఒక భక్తుడిని సైతాన్ అన్నోడు ఏమై ఉంటాడు? కుక్క, 100% కుక్క. కాబట్టి ఇప్పుడు మనం కుక్కతో మాట్లాడొద్దు, ఆ కుక్కను గురించి దేవునితో మాట్లాడు. ఈ పక్క వాక్య ప్రకారమైన మెసేజా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి మనం ప్రార్థన ప్రారంభిద్దాం, కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం.